ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే గోల్కొండ బోనాల జాతర ఈసారి కూడా వైభవంగా మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో వెలసిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో తొలి బోనం సమర్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి నామస్మరణతో గోల్కొండ కోట పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడిపోయాయి. సాంప్రదాయం ప్రకారం కుమ్మరి సంఘానికి చెందిన వారు 11 బోనాలను సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ నుంచి బంగారు బోనం, పట్టు వస్త్రాలను తీసుకొచ్చి జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది బోనాల ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఆలయాల వద్ద భక్తులకు తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోల్కొండ బోనాల వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పోతురాజులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ చేతిలో కొరడా పట్టుకొని చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన నృత్యానికి భక్తులు హర్షధ్వానాలు చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా తొలి రోజే గోల్కొండకు చేరుకొని జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. హైదరాబాద్ ప్రజల ఐక్యతను, భక్తిని చాటి చెప్పే గొప్ప పండుగగా బోనాలను అభివర్ణించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో మోహరించారు. డ్రోన్లతో నిరంతర నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులు పోలీసులకు సహకరించి ప్రశాంతంగా బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే గోల్కొండ బోనాలు మరోసారి భక్తి, సాంప్రదాయం, సంస్కృతి కలిగిన మహోత్సవంగా ప్రారంభమైంది. రానున్న రోజుల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజా మహంకాళి ఆలయం సహా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బోనాల వేడుకలు మరింత వైభవంగా కొనసాగబోతున్నాయి.